హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. ఇవాళ మీ అందరి కోసం ఒక కొత్త బ్రాండ్, అది కూడా చాలా ఫేమస్ బ్రాండ్లోని ఒక హై అండ్ లగ్జరీ కార్ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. ఈ కార్ వచ్చేసి Porsche Cayenne. Porscheలో కూడా SV మోడల్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే స్పోర్ట్స్ కార్స్ ఇలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి. బట్ Porsche Cayenne స్పెషాలిటీ ఏంటి, దీని ఫీచర్స్ ఏంటి, అండ్ మార్కెట్లో దీని ప్రైస్ ఎందుకు కోటి కంటే ఎక్కువగా కనిపిస్తుంది, అండ్ దీని ప్రోస్ ఏంటి, కన్సర్న్స్ ఏంటి, అండ్ మన SK కార్స్ లాంటి షోరూంలో దీని ప్రైస్ ఎంత అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా కార్ ప్రోమో చూసేయండి. సో చూస్తున్నానండి, Porsche Cayenne కార్ మాత్రం చాలా సూపర్గా ఉంది. సో కార్ అవుటర్ లుక్ పరంగా కూడా మీరు చూసుకోవచ్చు ఎంత క్వాలిటీగా, ఎంత గ్రాండ్గా కనిపించేస్తుందో. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్లో కూడా ఇక్కడ మీకు Porsche లోగో వచ్చేసింది. అండ్ దీని ఇంజన్ కనుక మీరు చూసుకుంటే, ఇప్పుడు దీని ఇంజన్ చూస్తున్నారు, దీని ఇంజన్ వచ్చేసి 3 లీటర్ ఇంజన్ అండ్ ఇది వచ్చేసి V6 డీజిల్ ఇంజన్. సో డీజిల్ ఇంజన్ అయినప్పటికీ 3 లీటర్ కెపాసిటీతో రన్ అవుతుంది. అండ్ దీని సీసీ పరంగా మనం చూసుకున్న 3 లీటర్ ఇంజన్ అంటే ఎంత బాగా పికప్ తీసుకుంటుందో మీకు అక్కడ అర్థమైపోతుంది. దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 340 Nm అండ్ మ్యాక్స్ టార్క్ వచ్చేసి 450 Nm. సో పికప్ పరంగా కూడా కార్ ఎక్కడ తగ్గట్లేదు, చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ లో మనం చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ వచ్చేసాయి. ఇది చూసుకోవచ్చు మనం DRL లైట్స్ అండ్ హెడ్ ల్యాంప్స్ అంటే LED హెడ్ ల్యాంప్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ కూడా LED హెడ్ ల్యాంప్స్ వచ్చేసాయి. ఇక్కడ కింద ఫాగ్ ల్యాంప్స్ కూడా మనం చూసుకుంటే ఫ్రంట్ అండ్ రేర్ ఫాగ్ ల్యాంప్స్ కూడా వచ్చేసాయి. అండ్ ఇక్కడ ఫ్రంట్ లో కూడా మనం చూసుకోవచ్చు డిజైన్ పరంగా ఎంత బాగుంది. అండ్ దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 190 mm. సో గ్రౌండ్ క్లియరెన్స్ హైట్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి, ఎందుకంటే హై ఎండ్ కార్స్ ఇవి చాలా లగ్జరీగా మెయింటైన్ చేస్తాం. అండ్ ఇక్కడ సైడ్ లో మనం చూసుకోవచ్చు. సో నేను మీకు చెప్పేదండి, సో ఇది డీజిల్ వేరియంట్. సో ఇక్కడ డీజిల్ అని ఇచ్చేసారు. ఇక్కడ కింద మనం చూసుకోవచ్చు టైర్, దీని టైర్ వచ్చేసి 275/45 R20 టైర్. అండ్ ఇది ఫ్రంట్ టైర్ డిఫరెంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా కొంచెం డిఫరెంట్. దీని అల్లవిల్ డిజైన్ కానీ చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ ఏంటంటే ఈ కార్స్ లో లైక్ సస్పెన్షన్స్ అనేవి మనం ఫ్రంట్ లో హై లిఫ్ట్ చేసుకోవచ్చు, బ్యాక్ సైడ్ కూడా ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ సైడ్ మనం హైట్ లేపుకోవచ్చు. సో ఇది చాలా కొత్త టెక్నిక్ తో, కొత్త మోడల్స్ తో రిలీజ్ అయిందని చెప్పుకోవాలి. అండ్ ఇటు సైడ్ మనం చూసుకోవచ్చు క్రోమ్ హ్యాండిల్స్ కూడా చాలా బాగా ఫంక్షన్ అవుతున్నాయి. ఇవన్నీ చాలా అంటే లైక్ హై ఎండ్ కార్స్ కదా, చాలా స్మార్ట్ అప్డేట్స్ తో వీళ్ళు ఆల్రెడీ రిలీజ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సైడ్ ఇండికేటర్స్, దీని ఫంక్షనింగ్ కూడా చాలా బాగుంది, మీరు చూసుకోవచ్చు. ఇవి వచ్చేసి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ రీఅటాచబుల్ సైడ్ మిరర్స్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు దీని ఫంక్షనింగ్ విధానం కూడా ఎలా ఉంది. ఇక్కడ ప్రొజెక్షన్ ఆఫ్ లైట్ కానీ ఎంత బాగా వస్తుంది. అండ్ దీని కింద మనకి పడల్ ల్యాంప్స్ కూడా వచ్చేసాయి. సో ఇదంతా కొత్త మోడర్న్ టెక్నాలజీ కార్ లాగా కనిపించేస్తుంది. అండ్ డోర్ డిజైన్స్ కూడా చాలా బాగా ఇచ్చేసారు. అండ్ మెయిన్ గా ఈ వెహికల్ లైక్ లెంత్ వచ్చేసి 16 feet దాకా ఉంది అండ్ విడ్త్ వచ్చేసి 6 feet దాకా ఉంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ మనం పైన చూసుకోవచ్చు రూఫ్ రైల్ డిజైన్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు LED టైల్ ల్యాంప్స్. అండ్ ఇక్కడ Porsche లోగో వచ్చేసింది. అండ్ చెప్పారండి కార్ మోడల్ Cayenne. సో Porsche లోగో Cayenne ఇక్కడ మనకు ఆల్రెడీ కనిపించేస్తున్నాయి. అండ్ కింద మనం చూసుకోవచ్చు 2 సైలెన్సర్స్ కూడా వచ్చేసాయి. అండ్ ఈ కార్ బూట్ స్పేస్ కూడా మనం చూసుకుంటే 745 లీటర్స్ బూట్ స్పేస్. సో చాలా హెవీ బూట్ స్పేస్ వచ్చేసింది. మనకి ఏంటంటే ఇంత బూట్ స్పేస్ అనేది ద బెస్ట్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఏమైనా థింగ్స్ క్యారీ చేయడానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. అండ్ పైన కూడా మనకు ఒక చిన్న సపోర్టర్ లాగా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనం డోర్ డిజైన్ కూడా చూసుకోవచ్చు ఎంత క్వాలిటీ ఇచ్చేసారు. అండ్ దీని లైట్ ఫంక్షన్స్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు జస్ట్ బటన్ ప్రెస్ చేసి ఆటోమేటిక్గా క్లోజ్ అయ్యే ఫంక్షన్ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు. అండ్ ఇన్సైడ్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ మనకి కొంచెం ఇచ్చేసారు చూడండి, సస్పెన్షన్స్ హై డౌన్ లిఫ్ట్ చేసుకోవడానికి బటన్స్ కూడా. అండ్ ఇంకోటి స్పేర్ వీల్. సో దీని స్పేర్ వీల్ కూడా ఏంటంటే ఇంత బూట్ స్పేస్ వచ్చిన స్పేర్ వీల్కి ఇంకా స్పేస్ ఇచ్చేసారు. సో అన్ని విధాలుగా వీళ్ళు చాలా బాగా కొత్తగా డిజైన్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. సో 1 బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఈ ఫంక్షన్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి.
సో మెయిన్ ఏంటంటే ఇలాంటి కార్స్ని మనం పర్చేజ్ చేయడం చాలా కష్టం, మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. సో మన ఎథిక్స్, మన స్టాండర్డ్స్ బట్టేసి ఇలాంటి కార్స్ని మనం పర్చేజ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది డీజిల్ కార్ అండ్ దీని ఫ్యూయల్ కెపాసిటీ వచ్చేసి 70 లీటర్స్. సో 70 లీటర్స్ వరకు మనం ఇందులో ఫ్యూయల్ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దీని మైలేజ్ వచ్చేసి సో జనరల్గా ఇలాంటి కార్స్ మైలేజ్ పరంగా అయితే హెవీగా అయితే ఇవ్వవు, ఎందుకంటే మనం రెగ్యులర్గా వాడే నార్మల్ కార్స్ అయితే 15-20 ఇలా కూడా ఇస్తాయి. బట్ ఇలాంటి కార్స్ మాత్రం 7-8 ఇలాంటి మైలేజ్ అయితే మెయింటైన్ చేస్తాయి. ఒకవేళ ఇంకా మనం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసామనుకోండి 5-6 ఇలా ఇచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. సో పోర్ష్ కేన్ అవుటర్ లుక్ మాత్రం చాలా అట్రాక్టివ్గా ఇచ్చేసారు. మరి ఇంటీరియర్ ఎలా ఉంది, ఇంటీరియర్ ఫంక్షనింగ్ లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి వీళ్ళు బిల్డ్ చేశారు అన్ని ఒకసారి ఇప్పుడు లుక్ వేద్దాం. జస్ట్ ఒక ప్రోమో చూసేయండి. వావ్, చాలా లగ్జరీగా కనిపించేస్తుంది కార్. ఇన్సైడ్ కూడా ఏంటంటే లైక్ అవుట్ సైడ్ నుంచి మనకి నార్మల్గా అనిపించవచ్చు, బట్ ఇన్సైడ్ మాత్రం లైక్ ఒక మన హై ఎండ్ కార్లో వచ్చిన ఫీలింగ్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం జస్ట్ కార్ ఆన్ చేసి పెట్టామండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీని ఇంటీరియర్ ఫంక్షనింగ్ కూడా ఎంత బాగా వచ్చేసిందో. అండ్ ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర చూసుకోవచ్చు ఇక్కడ వచ్చిన లెదర్ ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఫంక్షనింగ్ సిస్టమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు చైల్డ్ లాక్ కానీ, చైల్డ్ అన్లాక్ కానీ, డోర్ ఓపెన్ చేయడానికి ఇచ్చిన హ్యాండిల్స్ కానీ అన్ని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఇంకోటి ఇక్కడ కింద మనం చూసుకోవచ్చు సో 4 మిర్రర్స్ ఆపరేటింగ్ చేసే బటన్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఏంటి సైడ్ మిర్రర్స్ మనం ఆపరేటింగ్ చేసే బటన్స్ కూడా ఇచ్చేసారు. అన్నది ఇన్సైడ్ కూర్చొని మనం హ్యాపీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా వీళ్ళు ఫంక్షనింగ్ పరంగా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఏంటంటే మెయిన్ డోర్ లో కూడా చిన్న వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి చిన్న బూట్ స్పేస్ కూడా వచ్చేసింది. సో ఇది వచ్చేసి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో దీనికి ఏంటంటే బ్రేక్ మరియు ఎక్సిలేటర్ రెండు మాత్రమే ఉంటాయి. సో క్లచ్ అనేది మనం మర్చిపోవాలి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఆటో పార్క్ బటన్ ఇచ్చేసారు. అండ్ ఇంకోటి ఇక్కడ మనకి ముందర ప్రొజెక్ట్ అయ్యే ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కానీ, ఫాగ్ ల్యాంప్స్ కానీ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకునే బటన్స్ అన్ని ఇక్కడ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఏసీ ఫంక్షనింగ్ ఆపరేటింగ్ కూడా వచ్చేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్ గా ఇక్కడ మన కీ ఉంది, బట్ ఈ కీ మన దగ్గర ఉన్నా అని ఓ కీ అనేది మనం ఇట్లా ఆన్ చేస్తే అప్పుడే ఇది కార్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ స్టీరింగ్ దగ్గరికి వచ్చేసరికి ఇది వచ్చేసి టెలిస్కోపిక్ స్టీరింగ్. సో మనకి ఏ విధంగా అడ్జస్టబుల్ చేసుకోవచ్చు అదే విధంగా ఈ స్టీరింగ్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పవర్ అసిస్టెడ్ హైడ్రాలిక్ స్టీరింగ్. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సో ఇది హై ఎండ్ కార్. ఇక్కడ మనకి గేర్స్ కూడా వాళ్ళు ఇచ్చేసారు. సో ఇక్కడ నుంచి మనం గేర్ షిఫ్ట్, గేర్ డౌన్ చేసుకుంటే హ్యాపీగా డ్రైవ్ చేసుకోవచ్చు. అండ్ కొన్నిసార్లు మనం ఇక్కడ నుంచి డ్రైవ్ చేయాలంటే ఇక్కడ ఉన్న గేర్ రాడ్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి 8 గేర్స్ ఉంటాయి. సో 8 గేర్స్ తో మనం రన్ అవుతున్నామంటే ఎంత బాగా వెళ్ళొచ్చో మీకు ఎక్కడ అర్థమవుతుంది. అండ్ ఈ కార్ టాప్ స్పీడ్ వచ్చేసి ఎంత అనుకుంటున్నారు? 180, 190 కూడా కాదు, 250 వరకు మనం టచ్ చేయగలుగుతాం కరెక్ట్ గా హ్యాండిల్ చేయగలిగితే. లేదంటే 200 అయితే మ్యాక్స్ హై స్పీడ్ అని చెప్పగలుగుతా. అండ్ ఈ కార్ 100 స్పీడ్ వచ్చేసి కేవలం 3.5 సెకండ్స్ లోనే ఇది 100 స్పీడ్ అందుకుంటుంది. అంత బాగా దీని యాక్సిలరేషన్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫ్రంట్ లో కూడా సో ఇక్కడ మనకి ఫంక్షనింగ్ పరంగా ఏవేవి ఎలా ఉన్నాయి అన్ని క్లియర్ గా అర్థమైపోతున్నాయి. అండ్ ఇంకోటి ఇక్కడ మనకి మ్యాక్స్ పవర్, మ్యాక్స్ టార్క్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనం 4th మానిటర్ లో చూసుకుంటే ఇక్కడ చూడండి ఇక్కడ నా హ్యాండిల్ దగ్గర ఒక బటన్ ఉంది. ఈ బటన్ ని నేను జస్ట్ స్లైడ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు మ్యాప్స్ కావాలన్నా, లేకుంటే బండి ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఫోన్ కనెక్ట్ చేసుకోవాలా, ప్రతి ఒక్కటి నేను ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. కార్ ఫంక్షనింగ్ ఎలా ఉంది, ఇంకా ఎంత రేంజ్ వరకు నేను వెళ్ళొచ్చు. సో ఇలాంటివన్నీ మనకి చాలా అందుబాటులో నీట్ గా క్లియర్ గా ఇచ్చాడంటే నేను చెప్పగలుగుతా. అండ్ ఇక్కడ స్టీరింగ్ కూడా మనం చూసుకోవచ్చు కటింగ్స్ పరంగా చాలా ఈజీగా కట్ చేయగలుగుతాం, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కింద వచ్చేసి మనం వాయిస్ కమాండ్స్ తో కార్ ను ఆపరేట్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇండికేటర్స్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్స్ వచ్చేసింది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఫ్రంట్ లైట్స్ ఆన్ ఆఫ్ వచ్చేసింది. అండ్ కింద మనం చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ మోడ్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ సీటింగ్ విధానంలో కూడా ఏంటంటే మనం చాలా విధానాలుగా ఈ సీట్ ని అడ్జస్ట్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ అడ్జస్ట్మెంట్ కానీ, బ్యాక్ సైడ్ స్లైడర్ అడ్జస్ట్మెంట్ కానీ అన్ని చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ కింద మనం చూసుకుంటే స్పేస్ కూడా చాలా బాగుందండి. డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా స్పేషియస్ గా ఉంది. అండ్ ఇంకోటి మనకి ఇక్కడ ఒక చిన్న హ్యాండిల్ లాగా ఇచ్చేసారు. సో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ఫ్రీగా హ్యాండిల్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ఒక చిన్న హ్యాండిల్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇట్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చిన క్యాబిన్ స్పేస్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ గా మనకు ఒక వాచ్ లాంటి అన్లాక్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ట్యాబ్. సో ఈ ట్యాబ్లో ఏంటంటే మన కార్ ఫంక్షనింగ్ ఎలా ఉంది అండ్ దీని మెనూ కూడా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు. సో మనం దీనిలో FM కనెక్ట్ చేసుకోవచ్చు, మీడియా కనెక్ట్ చేసుకోవచ్చు, మన ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, నావిగేషన్స్ కానీ, మ్యాప్ కానీ, సౌండ్ కానీ ప్రతి ఒక్కటి మనం డీటెయిల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ కార్ సెలెక్షన్. సో ఇక్కడ మనం కార్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మన కార్ ఫంక్షనింగ్ ఎలా ఉంది మొత్తం మనకి ఇక్కడ ఆపరేటింగ్ అనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ మనం మెయిన్ ఏంటంటే ఈ ట్యాబ్ అనేది చాలా ఈజీగా ఉంది. అండ్ ఇక్కడ మనకు ప్లెంటీ ఆఫ్ బటన్స్ కనిపిస్తున్నాయి. సో ఈ బటన్స్ కూడా మనం చూసుకుంటే సో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రెండు వచ్చేసి AC ఆపరేటింగ్ బటన్స్. అండ్ ఇంకోటి ఇక్కడ
మనకి ఫ్యాన్ స్పీడ్ కానీ టెంపరేచర్ ఎంత అడ్జస్ట్ చేసుకోవాలో అన్ని వాళ్ళే చేశారు. అండ్ ఇక్కడ గేర్ రాడ్ దగ్గర చూసుకుంటే సో ఇక్కడ పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్, ఇక్కడ మనకి ఫంక్షన్స్ అనేవి తెలుసు. టోటల్ 8 గేర్స్ ఈ కార్ రన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఏంటంటే వీల్స్, సో వీల్స్ కొలైడ్ చేసుకోవచ్చు, కొంచెం డిస్టెన్స్ చేసుకోవచ్చు, ఆఫ్ రోడ్, ఆన్ రోడ్, ఈ డిస్టెన్స్ అనేది మనకి ఇక్కడే తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి ఇక్కడ కంఫర్ట్ జోన్, సో ఇందులో వచ్చేసి స్పోర్ట్స్ మోడ్ కానీ, స్పోర్ట్స్ ప్లస్ మోడ్ కానీ, కంఫర్ట్ జోన్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ లో మనం ఈ కార్ను ఆపరేట్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ వచ్చేసి సో సస్పెన్షన్, సో ఫ్రంట్ కానీ బ్యాక్ సైడ్ కానీ మనం సస్పెన్షన్ అనేది ఇంకా హైట్ లేపుకోవచ్చు. సో గ్రౌండ్ క్లియరెన్స్ హైట్ కూడా చాలా పెరుగుతుందని చెప్పుకోవాలి. సో ఈ కార్ వచ్చేసి 2 rows లో ఉంది అండ్ 5-seater కార్. అండ్ ఇందులో వచ్చేసి ఈజీగా 5 people ట్రావెల్ చేయగలుగుతారు. అండ్ సేఫ్టీ పరంగా వీళ్ళు 9 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చేసారు. 9 ఎయిర్ బ్యాగ్స్ అంటే సేఫ్టీ పరంగా ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నారో మీకు అర్థమవచ్చు. అండ్ ఇక్కడ సైడ్ నుంచి వచ్చిన ఎయిర్ బ్యాగ్స్ కానీ, నీస్ దగ్గర కూడా వాళ్ళు ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చేసారు. సో ఏదైనా డ్యామేజ్ అయినా సరే పర్సన్ కి చిన్న గీత కూడా పడకుండా చాలా క్లీన్ గా, నీట్ గా ఈ ఎయిర్ బ్యాగ్స్ అనేది డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ మ్యూజిక్ పరంగా మనం చూసుకుంటే ఈ కార్ లో మొత్తం బోస్ స్పీకర్స్ వస్తున్నాయి. అండ్ 6+ బోస్ స్పీకర్స్ ఈ కార్ లో అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ చిన్న స్పేస్ వచ్చేసింది, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఉంది. అండ్ ఇక్కడ పవర్ అవుట్లెట్ వచ్చేసి 12 volts వస్తుంది. సో ఇది మనకి చాలా బెస్ట్ తోరుగా ఛార్జింగ్ మనం చేసుకోగలుగుతాం. అండ్ ఇక్కడ పైన మనం చూసుకుంటే సో ఇక్కడ మీరు చూడండి డిజైనింగ్ పరంగా ఎంత బాగా చేశారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం ఫంక్షనింగ్ అనేది, అంటే లైట్స్ ఫంక్షనింగ్ అనేది ఇక్కడే ఉండిపోయాయి. సో ఏది ఎలా యూజ్ చేసుకోవాలో మనకు తెలిసిపోతుంది ఈజీగా. అండ్ ఇక్కడ వచ్చేసి పానోరమిక్ సన్ రూఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇక్కడే ఉంది. అండ్ సో మీరు చూడొచ్చు ఇప్పుడు పానోరమిక్ సన్ రూఫ్ ఓపెన్ క్లోజ్ కూడా ఎంత బాగా ఇచ్చేసారో. సో మెయిన్ ఏంటంటే క్యాబిన్ స్పేస్ మాత్రం చాలా లగ్జరీగా ఉంది. అండ్ కార్ కూడా చాలా అంటే చాలా లగ్జరీగా అనిపిస్తుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే నాకు ఈ కార్ లో అనిపించలేదు. బట్ ఏంటంటే కొంచెం మోడలింగ్ పరంగా కొంచెం ఓల్డ్ అయిపోయింది. సో అదొక్కటి కొంచెం నెగిటివ్ గా చెప్పగలుగుతా. బట్ ఇంటీరియర్ మాత్రం రచ్చ ఉందని చెప్పుకోవచ్చు. కమింగ్ టు ద సీట్ చూస్తున్నారండి. సో ఈ సీట్స్ కూడా పోర్ష్ వాళ్ళవే, అంటే లైక్ వాళ్ళే కంపెనీ ప్రొవైడ్ చేసిన సీట్స్ ఇవి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు దీని లెదర్ సిస్టమ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో మాక్సిమం ఏంటంటే డ్రైవ్ లో కూర్చున్న డ్రైవర్ అయినా, కో డ్రైవర్ అయినా, బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్ అయినా ఎవరైనా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా చాలా ఈజీ ఒక లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ కూడా చేయగలుగుతారు. అంత బాగా వీళ్ళు డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ అన్ని డోర్స్ దగ్గర మీరు చూసుకోవచ్చు డోర్ ఫినిషింగ్ కానీ, అక్కడ డోర్స్ కి వచ్చిన స్పీకర్స్ కానీ చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత స్పేషియస్ గా ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా ఏసీ ఫంక్షనింగ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని చాలా నీట్ గా ఉన్నాయి, ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే కనిపించట్లేదు. సో ఈ కార్ ప్రోస్ అండ్ కాన్స్ మనం ఒకసారి చూసుకుంటే ఈ కార్ వచ్చేసి ఫస్ట్ ప్రోస్ మనం చూసుకుంటే సూపర్ రైడ్ క్వాలిటీ, రైడ్ పరంగా మాత్రం మీరు చాలా ఎంజాయ్ చేయగలిగే రైడ్ అయితే ఈ కార్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ తర్వాత ఎక్సలెంట్ హోల్డింగ్, సో మనం డ్రైవింగ్ చేసేటప్పుడు స్టీరింగ్ ని మాత్రం చాలా ఈజీగా హోల్డ్ చేయగలుగుతాం, పెద్ద ప్యానిక్ అవ్వాల్సిన పని అయితే లేదు. ఈ తర్వాత మల్టీ పవర్ ఇంజన్, సో ఇంజన్ కూడా చాలా పవర్ఫుల్ ఇంజన్. అండ్ ఇప్పుడు వచ్చిన ఇంజన్ ఇంకా అప్గ్రేడెడ్ ఇంజన్, ఇంకా సూపర్ డూపర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మెనీ ఆప్షన్స్ ఫర్ కస్టమైజేషన్, ఇక్కడ మనకి ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ప్రతి ఒక్క ఆప్షన్స్ కూడా మనకి చాలా యూజ్ అవుతాయి. అండ్ ఏ ఆప్షన్ కూడా అన్నెసెసరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. అండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు విధాలుగా వీళ్ళు ఇన్ని ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం చాలా యూస్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇక తర్వాత ప్లెంటీ ఆఫ్ క్యాబిన్ స్పేస్, సో ఇన్సైడ్ మనం చూసుకోవచ్చు క్యాబిన్ స్పేస్ చాలా ఎక్కువగా వచ్చేసింది. అండ్ బూట్ స్పేస్ కూడా మనకు చాలా ఎక్కువ వచ్చేసింది. సో మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా ఈజీగా ఇలాంటి క్యాబిన్ స్పేస్ ఉందనుకోండి, పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుంది. ఇక తర్వాత వచ్చేసి ఈ హైబ్రిడ్ వేరియంట్, ఈ హైబ్రిడ్ వేరియంట్ అనేది ఈ కార్లో వచ్చిన కొత్త మోడల్, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఈ వేరియంట్స్ అనేవి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయని చెప్పుకోవాలి. ఇక తర్వాత హెల్ప్ఫుల్ సేఫ్టీ ఫీచర్, సో 5-seater కార్ అయినప్పటికీ 9 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు కదండి, అది మనకు చాలా హెల్ప్ఫుల్ గా ఉండబోతుంది. ఇక తర్వాత దీని డిజైన్, ఇంటీరియర్ డిజైన్ అయితే చాలా సూపర్ గా ఇచ్చేసారు, అది చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఇక్కడ మీరు ఫ్రంట్ లో చూసుకోవచ్చు, బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, అండ్ ఫ్రంట్ ఇక్కడ ముందర ఉన్న క్యాబిన్ స్పేస్ దగ్గర చూసుకోవచ్చు. ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్. ఈ కార్లో ఉన్న కొన్ని కన్సర్న్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ చాలా ఎక్స్పెన్సివ్ కార్. ఎక్స్పెన్సివ్ అంటే ఇది వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో 1,50,00,000 బేస్ ప్రైస్ లో ఉంది. టాప్ ఎండ్ వచ్చేసి 2,60,00,000 దాకా నడుస్తుంది. ఇక తర్వాత స్టీరింగ్ లో వచ్చేసి ఏంటంటే మనం ఈజీగా డ్రైవ్ చేయగలుగుతాం, హ్యాండిల్ చేయగలుగుతాం. కొన్నిసార్లు ఏంటంటే స్టీరింగ్ యూజ్ చేసే కొద్దీ టైట్ అవుతున్నట్లు అనిపిస్తుంది, అంటే కొంచెం హార్డ్ గా మనం హ్యాండిల్ చేస్తున్నామేమో అనే ఫీలింగ్ అయితే మనకు కలుగుతుంది. ఇక తర్వాత ఇంకొక కన్సర్న్ ఏంటంటే ఎక్స్టర్నల్ అవుట్లుక్. సో దీనికి మెయిన్ గా డిసడ్వాంటేజెస్ సిగ్నేచర్ గ్రిల్, అండ్ ఈ తర్వాత ఎక్స్టర్నల్ అవుట్లుక్ కూడా అంత అట్రాక్టివ్ గా అనిపించదు. ఎప్పుడైతే కార్ ఇన్సైడ్ కూర్చుంటామో వావ్ మనం పోర్ష్ లో కూర్చున్న మన ఫీలింగ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ పోర్ష్ కేన్ అనేది వచ్చేసి BMW X6 కానీ, రేంజ్ రోవర్ స్పోర్ట్ ఇలాంటి కార్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం వెనుకబడింది అనిపిస్తుంది, ఎందుకంటే అవి అప్గ్రేడెడ్ మోడల్స్ చాలా తక్కువ ప్రైస్ లోనే ఉన్నాయి దీనికన్నా. సో చూసారు కదండి ప్రోస్ అండ్ కన్సర్న్స్ ఇవే. సో పోర్ష్ కేన్ ఈ కార్ మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీలో మీకు ఏదైనా ఫేవరెట్ కార్ ఉందా, మీ ఫేవరెట్ కార్ ని రివ్యూ చేయాలని కోరుకుంటున్నారా, ఖచ్చితంగా మీ ఫేవరెట్ కార్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ డేస్ లో నేను ఆ కార్ ని ఖచ్చితంగా రివ్యూ చేస్తాను. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. కార్ రివ్యూస్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నా, మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఎస్కే కార్స్ లాంచ్ షోరూమ్ వాళ్ళ డీటెయిల్స్ నేను మెన్షన్ చేస్తాను. సో ఎవరైనా ఎస్కే కార్స్ లాంచ్ షోరూమ్ విజిట్ చేయాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఎస్కే కార్స్ లాంచ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి, గూగుల్
గూగుల్ మ్యాప్స్లో వాళ్ళ లొకేషన్ అండ్ ఇంకోటి ఎస్కే కార్స్ లాంచ్ వాళ్ళ ఫోన్ నెంబర్ అన్ని నేను మెన్షన్ చేస్తాను. సో మీరు ఈజీగా షోరూమ్ విజిట్ చేయొచ్చు. ఇక్కడ మల్టిపుల్ బ్రాండ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ అనేటివి చాలా తక్కువ ప్రైస్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఏ బ్రాండ్ కార్ అయినా సరే మీకు నచ్చిన మోడల్ ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది, లేదన్నా మీరు ఆర్డర్ చేసుకొని తెప్పించుకోవచ్చు. అండ్ మరిన్ని ఇలాంటి క్రేజీ కార్ వీడియోస్ కోసం మాదం తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ us.